ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 6వ వచనం. పండుగ చదువుతుండగా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకటే వచనం అండి. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం. మీరు పండుగ 19వ అధ్యాయము 6వ వచనం. ఒకే ఒక వచనం. ఇస్సాక్ గారు చదువుతుండగా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 6వ వచనం. ఒకే వచనం. విధి లేదు. అయితే హత్య విషయములో ప్రతి హత్య చేయవని మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుడని తరిమి వాణి కలుసుకొని వాణి చావ కొట్టకొని ఉండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని యందు జొచ్చి బ్రతుకును. దేవుడి వాక్యం. దయచేసి అందరూ కూడా మీ మీ స్థలాల్లో కూర్చున్నట్లయితే మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. అలాగే ఇది రికార్డింగ్ అవుతుందండి ఇది. కాబట్టి చాలా దూర ప్రాంతాలకు వెళ్తుంది. కాబట్టి దాన్ని ఎవరో కదపొద్దు. అలాగే పిల్లలు కూడా లేవద్దు. అదనమాట. ఇది రికార్డింగ్ అవుతుంది. అసలు మామూలు టెస్ట్ చేస్తున్నాం ఇక్కడ మనకి ఎలా ఉందో తెలియటం కోసం దాని క్వాలిటీ ఆ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అలాగే కూర్చోాలి ఉంటుంది. అది విషయం. కాబట్టి మధ్యలో ఎవరో తిరగొద్దు. కాబట్టి తొందరగానే ఒక 20 నిమిషాల్లో నేను ముగించే ప్రయత్నం చేస్తాను కనుక చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం విన్నాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలో మనం ఆ రీతిగా పిలువబడి ఆ రీతిగా ఏర్పాటు చేయబడ్డామంటే దేవుని యొక్క మహాకృప. కాబట్టి మొట్టమొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం విందాం. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 6వ చరణాన్ని నాతో కలిసి ఒకసారి మనం ధ్యానిద్దాం. నాతో కలిపి అందరూ కూడా చదువుకుందాం. వానికి మరణదండాన్ని విధింపలేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయవని మనసు కోపముతో నుండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టకుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములో ఒక దాని యందు చొచ్చి బ్రతుకును. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఒక వ్యక్తి గనక ఎవరినైనా గనక చంపాడనుకోండి, తన ప్రమేయం లేకుండా కక్ష కట్టకుండా అప్రయత్నంగా, ఒక రాగా చెప్పాలంటే ఇక్కడ రాయబడినటువంటి మాట దానికంటే ముందు ఒక వ్యక్తి గొడ్డలు పుచ్చుకొని ఒక చెట్టును నరుగుతున్నాడు. చెట్టును నరుగుతున్నప్పుడు ఆ గొడ్డలి ఆ యొక్క కామ నుండి ఊడిపోయి అవతల వ్యక్తికి తగిలింది. తల మీద బలంగా తగిలింది. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత గమనించాలి, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అతను చంపాలనేది అతని ఉద్దేశం కాదు. అతను పని చేసుకుంటున్నాడు. పని చేసుకున్నటువంటి సమయంలో అనుకోకుండా ఆ గొడ్డలు అతను తగిలింది. తగిలినటువంటి కారణం చేత చనిపోయాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఆ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ ఊరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాబట్టి వాళ్ళు చంపడానికి తరుముతున్నారు. చంపడానికి తరుముతున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఒక ఆశ్రయపురములో దాక్కున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలు దేశంలో ఆశ్రయపురములు అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉండేవి. ఎవరికైనా సరే మరణ భయం వచ్చినప్పుడు, ఎవరి చేతైనా సరే తరవంబడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి దాక్కుంటే ఇంకా ఏ వ్యక్తి కూడా అతన్ని ముట్టుకోవడానికి కానీ అతన్ని చంపడానికి కానీ ఏ విధమైన అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మందిరము కూడా ఒక ఆశ్రయపురమే. నమ్మిన వాళ్ళ దేవుని స్తోత్రం చెప్దాం. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు గారు తండ్రి ఇంటి నుండి దూరంగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. అన్నేమో కత్తిపుచ్చుకొని తరుముతున్నాడు. అతన్ని తరుముతున్నప్పుడు ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత బాగా అలిసిపోయి ఓ చోట్లో చేరి పండుకున్నాడు. పండుకుంటే ఆ రాత్రే దేవుడు యాకోబు ద్వారా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ద్వారా అంటాడు, యాకోబు ఒక విషయాన్ని చెప్తాడు యాకోబుకి. ఆ విషయం ఏంటంటే, ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో ఆకాశము ఒక నిచ్చెన పైన ఉంటుంది, ఆ నిచ్చెన కొన క్రింద భాగంలో ఉంటుంది. ఒక కొనేమో భూమి మీద, ఒక కొనేమో పై భాగంలో ఉంటుంది. దాన్ని చూసినప్పుడు యాకోబు ధైర్యపరచబడి ఉదయాన్నే లేచి ఆ చోట్లో ఉన్నటువంటి రాళ్ళలో ఒక రాడును తీసుకుని ఆ రాడు మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించి ఇలా అంటాడు, ఇది ఖచ్చితంగా దేవుని మందిరమే, ఈ ప్రాంతము బేతేలు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. బేతేలు అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరం. కత్తి చేత తరవంబడుతున్న వాడికి జీవితం మీద ఆశ చూపించేది దేవుని మందిరం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ముందుకు వెళ్తే ఏ రీతిగా ప్రయాణం చేయాలో అలాగని చెప్పి వెనకకి వెళ్ళే ధైర్యం లేదు. ఉన్న చోటలోనే సతమతం అవుతున్న వారికి దేవుని మందిరం ఆశ్రయపురము. దేవునికి మహిమ కలుగునుగా.
కాబట్టి యాకోబు ఆ ప్రాంతానికి పేరు పెట్టాడు. ఇది ఖచ్చితంగా దేవుని మందిరం. దీని పేరేంటంటే బేతేలు. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే మన జీవితాల్లో కొన్ని కొన్ని సమస్యలు కొంతమందితో మనం చెప్పుకుంటాం. కొన్ని సమస్యలు ఎవరితోటి కూడా చెప్పుకోలేం. ఆ సమస్యలు ఎవరికి మనం చెప్పగలమంటే కేవలం దేవునికి మాత్రమే చెప్పగలం. ఆ దేవునికి మాత్రమే చెప్పగలిగే ఏకైక చోటు మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మందిరంలో మనం అందరం కూడా గమనించాలి. భక్తులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారు మొట్టమొదటగా వెళ్ళే చోటు ఏంటంటే దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే నిర్గమకాండము 12 అధ్యాయం 22 వచనంలో ఓ చక్కటి సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం ఏంటంటే ఐగుప్తు దేశం మీదకి దేవుడు చాలా తెగుళ్ళు పంపించాడు. ఏ తెగులుకు కూడా ఐగుప్తు రాజు లొంగలేదు. అప్పుడప్పుడే మనసు మార్చుకునేవాడు. అప్పుడప్పుడే వెళ్ళమని చెప్పేవాడు, మళ్ళీ మనసు మార్చుకునేవాడు. ఇక చిట్ట చివరి తెగులు ఏంటంటే నరవధ. అత్యధిక నరవధ జరిగింది. ఆ నరవధ ఏంటని మీరు ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో మొదటి తొలుచూలు సంతానం ఏమైపోతుందండి? చనిపోతుంది. ఇదే అక్కడ ఉన్నటువంటి శాపం. అయితే మీరు గమనించాలి, అంతకుముందే మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ మాట ఏంటో తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మన పట్టణాల్లో సంహార దూత తిరగబోతుంది. కాబట్టి మీరు పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని, ఒలికించినటువంటి రక్తాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? గుమ్మం యొక్క ద్వారబంధాలకు రాయాలి. ద్వారబంధాలకు రాస్తే కనుక ఏమవుతుందో తెలుసా? ఆ సంహార దూత మీ ఇంటిలోనికి ప్రవేశించదు. ఒకవేళ ఏ గుమ్మాల మీద అయితే ఆ రక్తం లేదో ఆ సంహార దూత ఇంట్లోకి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళని ఖచ్చితంగా చంపుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి మాట. అయితే మీరు గమనించాలి, చాలా మంది ఏం చేశారో తెలుసా? ఆ గొర్రెపిల్ల పస్కాని వధించి, ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని గుమ్మాల యొక్క నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీలకు రాశారు. సంహార దూత తిరుగుతుంది వీధులంట. సంహార దూత గ్రామంలో పర్యటిస్తుంది. అలా పర్యటిస్తున్నప్పుడు మీరు గమనించాలి, ఏ గుమ్మములు అయితే ఆ రక్తపు ఆనవాళ్ళు లేవో ఆ గుమ్మం లోపలికి వెళ్ళి ఆ కుటుంబంలో తొలుచూలు కుమారుడు ఎవడున్నాడో వాడిని ఏం చేసేదండి? చంపేసేది. అంటే మీరు గమనించాలి, ఆ రక్తం రాసుకున్న వ్యక్తి ఒకవేళ ఎంత పాపిష్టోడైనా, ఎంత పనికిమాలినోడైనా ఆ రక్తం వెనుక ఉంటే రక్షించబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రక్తం ఎవరిదంటే మనం ప్రకటిస్తున్నటువంటి జీవము గల ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించి ఆ గుమ్మం బయట తిరిగాడు అనుకోండి, అతడు నీతిమంతుడే కావచ్చు, యథార్థవంతుడే కావచ్చు, గుమ్మము బయట గనక ఉంటే మరణదూత ఏం చేసిందో తెలుసా? అతను చంపేసినట్లుగా మీరు చూడవచ్చు. అయితే దేవుని ఇల్లు ఆశ్రయపురము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది సామెతల గ్రంథము 18 అధ్యాయము 10 వచనం. సామెతల గ్రంథం అందరూ కూడా బైబిల్ తెర చూద్దామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూస్తే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నామం ఏ నామం అంట? బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడంట. కాబట్టి ఎవరైతే ఆ రక్తపు వెనుకున్నారో వాళ్ళు రక్షించబడ్డారు. కాబట్టి మరొక సందర్భాన్ని మీకు చూపించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని చూసి రమ్మని చెప్పి ఆ ఇశ్రాయేలు దేశపు రాజు ఎవరండి? యెహోషువ. అతను కొంతమంది వేగులవారిని పంపుతాడు. ఆ వేగులవారు ఆ దేశంలోకి వచ్చి ప్రతిదాన్ని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పటికీ విషయం ఆ రాజుకి అర్థమైపోతుంది. ఎవరో మన దేశం నుంచి సమాచారం సేకరించడానికి పక్క దేశం నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళని పట్టుకుని చంపండి అని చెప్పినప్పుడు ఈ వేగులవారు ఆ రాజుకు భయపడి, ఆ కావలి వారికి భయపడి ఎక్కడికి వచ్చి దాక్కున్నారో తెలుసా? ఆ యొక్క యెరికో చుట్టూ ఓ గోడ ఉంది, పెద్ద గోడ. ఆ గోడ మీద ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? వేశ్య ఇల్లు. ఆమె పేరు రాహాబు. అయితే రాహాబు ఇంట్లో దాక్కున్నారు. రాహాబు ఇంట్లో దాక్కున్నప్పుడు గమనించింది, రాహాబుకు విషయం అర్థమైంది. వీళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చిన వాళ్ళు, మన దేశం వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళతో మాట కలపడం ప్రారంభించింది. మాట కలిపి మాట్లాడుతూ అన్న మాట ఏంటో తెలుసా? మీ దేవుని గురించి నేను విన్నాను. మీ దేవుడు ఎంత శక్తిమంతుడో, మీ దేవుడు ఎంత గొప్పవాడో నేను విన్నాను. ఆయన ఆశ్చర్యకార్యములు ఎంత గొప్పవో నేను విన్నాను. ఎందుచేతనంటే ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసి దాని మీద మీ దేవుడు మిమ్మల్ని నడిపించాడంట కదా. ఒక అన్యురాలు, ఒక వేశ్య అయినటువంటి రాహాబు ఇశ్రాయేలు వేగుల వారితో మాట్లాడుతుంది. అవును, నడిపించాడు. మీ దేవుని గురించి విన్నప్పుడు మా దేశపు యొక్క రాజు గుండెలు అవిసిపోయి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీ దేవుడు ఈ సత్యవంతుడు, మీ దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీకు ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. అయితే చిన్న కండిషన్, ఈ పట్టణం మీదకి యుద్ధానికి వస్తారు కదా, యుద్ధానికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? నన్ను కాపాడాలి. ఎందుకంటే ఈ రోజున మా రాజు చేతికి చిక్కకుండా నేను మిమ్మల్ని ఏం చేశాను? కాపాడాను. కనుక రేపొద్దున మీరు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే నన్ను కాపాడాలని చెప్పి వాళ్ళ చేత మాట పుచ్చుకొని జాగ్రత్తగా వాళ్ళు ఏం చేసిందో తెలుసా? ఆ ఇంటి కిటికీ గుండా వాళ్ళని దింపేసింది.
దింపేసినప్పుడు గమనించాలి, వాళ్ళు చెప్తూ చెప్తూ వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారు, అమ్మ మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఈ గోడ మీద చాలా ఇల్లులు ఉన్నాయి, కాబట్టి మేము ఈ దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు మాకు ఒక ఆనవాలు కావాలి. ఆ ఆనవాలు ఏంటో తెలుసా? మమ్మల్ని ఏ ద్వారబంధపు కిటికీ గుండా దింపావో ఆ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఎర్రని దారాన్ని మేము చూసినప్పుడు మా సైనికులతో మేము చెప్తాం, ఆ ఇంటిని మాత్రం మీరు వెళ్ళొద్దు, ఆ ఇంటిని మీరు టచ్ చేయొద్దు, ఆ ఇంటి జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్తాను, కాబట్టి ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావని చెప్పినప్పుడు రాహాబు చేసిన పని ఏంటో తెలుసా? ఆమె మాత్రమే కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ కూడా ఇంట్లో పెట్టిందండి. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. రాహాబు గురించి మనం విన్నప్పుడు, ఆమె క్యారెక్టర్ గురించి మనం విన్నప్పుడు, ఆమె గురించి మనం చాలా తక్కువగా మనం ఆలోచన చేస్తాం, కానీ రాహాబు యొక్క మనసు ఎంత గొప్పదో ఈ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా? రాహాబు బంధువులను, మిత్రులను, తనకు తెలిసిన వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టిందంటే ఆ ఇంట్లో పెట్టింది. మీరు ఆలోచన చేయండి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆమె బంధువుల పరిస్థితులు ఎలా ఉంటాయో. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ ఎర్రని దారపు యొక్క రక్షణలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఎర్రని దారము కింద వాళ్ళు ఉన్నారు కనుక, ఆ రక్తము ద్వారా వాళ్ళు కడగబడ్డారు కనుక, వాళ్ళు ఎంత పాపులైనప్పటికీ కూడా రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దామండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. 23వ వచనం, చివరి వచనం చూద్దాం. యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి చేసిన అపరాధాన్ని బట్టి, చేసిన తప్పిదాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోవాలి. కానీ మీరు గమనించిన దాని తర్వాత ఒక మాట చూడండి. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కృపావరము చేసిన కారణాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనమందరం కూడా ఎప్పుడో చచ్చిపోవలసిన వారము. అయితే దేవుని కృప మనందరికీ ఇచ్చింది ఏంటో తెలుసా? నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగా. రాహాబు ఒక్కరితే కాదు, రాహాబు ఇంటి వారందరికీ కూడా నిత్య జీవం వచ్చింది. ఆమె చేసిన పాపాన్ని బట్టి ఆవిడ ఆ దేశ ప్రజలతో చావాలి. అయితే ఎప్పుడైతే దేవుని మాట విందో, దేవుని మాట లోబడిందో, వాళ్ళు రక్షించబడ్డారు. మరొక దేశపు రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు దేశపు రాజు. అతని పేరు యెహోషువపాతు. ఏం పేరు అతని పేరు? యెహోషువపాతు. రోజున ఉదయాన్నే చక్కగా తన అంతఃపురంలో కూర్చున్నప్పుడు అతనికి ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏంటో తెలుసా? మన దేశం మీదకి ఒకేసారి 4 దేశాల రాజులు మాకుమ్మడిగా దాడి చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకేసారి రాబోతున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి చాలా ప్రమాదం వాటిల్లుతుంది. వాళ్ళు వచ్చారంటే గనక మన దేశంలో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వాళ్ళు చంపుతారు. కనికరం లేకుండా చంపుతారు. మనందరినీ కూడా వాళ్ళు తీసుకుపోతారని చెప్పినప్పుడు యెహోషువపాతు చేసిన పని ఏంటో తెలుసా? తను దేవుని మందిరంలో మనస్సు నిలుపుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో మనస్సు నిలుపుకొని అతను చేసిన పని ఏంటో తెలుసా? 3 రోజుల పాటు ఉపవాస దినాల్ని ప్రతిష్ఠించాడు. నేను ఉపవాసం ఉంటున్నా, దేవుని కృప కొరకు కనిపెడుతున్నా, నాతో పాటు మీరు ఉపవాసం ఉండండి. మన మీదకి రాబోతున్నది ఒక దేశం వారు కాదు, 4 దేశాలు వారు ఒకేసారి మన మీదకి దాడి చేయబోవడానికి రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండనని చెప్పి ఆ యొక్క యెహోషువపాతు మాట్లాడినప్పుడు మీరు గమనించాలి. యెహోషువ ప్రార్థనాపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సిద్ధపరిచినప్పుడు దేవుడు కత్తి చేత పట్టకుండా యెహోషువపాతుకు విజయాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నతిని. కారణం ఏంటో తెలుసా? యెహోషువపాతుకు భయం కలిగినప్పుడు, యెహోషువపాతుకి నెమ్మది లేనప్పుడు అతను ఆశ్రయించిన స్థలం ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబు అన్నాడు, అన్న కత్తి చేత పట్టుకుని తరుముతున్నాడు, ఎటు వెళ్ళాలో పాలుపోనటువంటి పరిస్థితి, నా బ్రతుకేంటో, నా జీవితం ఏంటో, నా స్థితిగతులు ఏంటో నాకు తెలియట్లేదు. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఇది దేవుని మందిరం, దీనికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరేంటో తెలుసా? బేతేలు అన్నాడు. ఏమన్నాడండి? బేతేలు. బేతేలు అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటి ప్రత్యక్షత యాకోబు అనుభవించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ ప్రత్యక్షత అబ్రాహాము గారికి లేదండి, దేవుని మందిరంలో ఉండే ధన్యత. నోవహు గారికి లేదు, ఇస్సాకు గారికి లేదు. చాలా మంది గమనించాలి, వాళ్ళ భక్తుల జీవితాల్లో లేనటువంటి ఒక అదృష్టాన్ని, ఆ మందిరంలో గడిపే ధన్యతను దేవుడు ఎవరికి అప్పగించాడో తెలుసా? యాకోబుకి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లోతుగా దీన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, మన ఆపత్కాల సమయంలో ఆయనే నా దేవుడు, నేను నమ్ముకునే దుర్గం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని గణపరిచే కార్యక్రమాలు చేస్తున్నారో, వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ యొక్క ద్వారబంధం వెలుపల ఉన్నవాళ్ళు ఎంత ఎలాంటోడైనా సరే వాడు ఖచ్చితంగా మంచిగా వాళ్ళు ఉండగలిగారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మాటకు లోబడ్డారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మాట వినని దేవదూతలను కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? పాతాళానికి అప్పగించాడు. తీర్పు కొరకు వాళ్ళని సిద్ధం చేశాడంట. అంటే మాట వినకపోతే మనుషులని కానీ దేవదూతలని కానీ ఆయనకి ఏ విధమైనటువంటి భేదం లేదు. ఆయన మాట వింటే
నీ కులం ఏంటో, నీ గోత్రం ఏంటో, నీ పరిస్థితులు ఏంటో, నీ వర్ణం ఏంటో, నీ బంధుగణం ఏంటో, నీ యొక్క పద్ధతులు ఏంటో, ఇవేమి కూడా దేవుడు పట్టించుకోడు. దేవుడు చూసేదేంటో తెలుసా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? దేవుని మాటకు నువ్వు వింటున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. అదే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మందిరం మనకు కావాలి. మన అవసరతల్లో, మనకున్న ఇబ్బందుల్లో మనం దేవుని మందిరంలో మనం నిలబడాలి. దేవుని కొరకు విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన ప్రార్థన ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా వృధాగా పోదు. హన్నా జీవించున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ యొక్క ఆ దేశంలో ఒక మందిరం ఉంది షిలోహు. ఆ మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరేంటంటే ఏలీ. ఆ ఏలీ 90 ఏళ్ళు వచ్చినాయి అతనికి. వృద్ధాప్యంలో ఉన్నాడు. కళ్ళు కూడా సరిగా కనబడట్లేదు. ఇక మందిరానికి వచ్చేవాడు గాని, అలాగే మందిరంలో దేవుణ్ణి ఆరాధించేవాడు గాని తగ్గిపోయారు. ఆ సమయంలో హన్నా దేవుని మందిరానికి వచ్చి తన బాధనంతా కూడా కుమ్మరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, నా జీవితంలో ఒక కార్యం చెయ్యి. ఓ మంచి కార్యం కొరకు ఎదురు చూస్తున్నా. నాకు గర్భఫలం లేదు. నాకు గనక గర్భఫలాన్ని ఇచ్చి ఓ చక్కటి మగబిడ్డనిస్తే గనక ఆ బిడ్డను ఈ యొక్క మందిరంలో పెంచుతా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠ చేస్తా అని చెప్పి హన్నా మొక్కుకుంది. ఎందుకంటే హన్నా లాంటి విజ్ఞాపన చేసే తల్లులందరికీ కూడా దేవుని మందిరం ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. రాబోతున్న తరాలకు, రాబోతున్నటువంటి జనాంగానికి ఒక నమ్మకమైన యథార్థమైనటువంటి పిల్లల్ని ఖచ్చితంగా దేవునికి అందించే వారందరికీ కూడా దేవుని మందిరం ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు వారి పరిస్థితులు ఏవైనా, వారికి ఉన్నటువంటి స్థితిగతులు ఏవైనా, వాళ్ళకు ఉన్నటువంటి కష్టం ఏదైనా కానీ వాళ్ళు ఎక్కడ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసేవారంటే దేవుని మందిరానికి వచ్చి చెప్పేవారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతంటే నమ్మకంగా, యథార్థంగా, ఖచ్చితంగా దేవునిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా మన ప్రార్థనని వృధాగా పోనిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయడనే మాటను మనం బైబిల్లోని చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. దేవుని మందిరం అవసరత మనం కలిగి ఉన్నాం. అలాగే మందిరానికి కూడా చాలామంది అవసరం ఉండి, మందిరానికి కూడా చాలామంది ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసిన వారు కూడా ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. బహుశా ఈయన మందిరం కొరకు సమకూర్చినంత ధనం, ఈయన మందిరం కొరకు ఏర్పాటు చేసినంత బంగారం, ఈయన మందిరం కొరకు ఏర్పాటు చేసినంత వెండి, ఇనుము మరే భక్తుడు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ భక్తుడి పేరుంటే చెప్పగలరా? పాత నిబంధన పుస్తకంలో దావీదండి. దేవునికి మహిమ కలుగునుగా. పాత నిబంధన పుస్తకంలో అబ్రహాము గారు ఉన్నారు, నోవహు గారు ఉన్నారు, అదవుతుందండి యాకోబు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారేమో కానీ గమనించాలి. దేవుని కొరకు అద్భుతంగా తనకున్నటువంటి స్థితి ఎంతైతే ఉందో, తన సామర్థ్యం ఎంతైతే ఉందో, తనకి ఓపిక లేకపోయినా సరే దేవుని కొరకు అద్భుతంగా సహకరించిన వ్యక్తి ఎవరంటే దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. నేను వృద్ధి చెందుతున్న కొలది కూడా నా దేవునికి నేను ఏం చేస్తానో తెలుసా? విజ్ఞాపనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసే ప్రయత్నం చేద్దామండి. రెండవ దినవృత్తాంతాలు చూద్దామండి. 22వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము. చక్కగా మనం చూసి మా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రెండవ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. రెండవ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 14వ వచనం. క్షమించాలి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను సమకూర్చి ఉంటిని. నీవు ఇంకనూ సంపాదించదువుగాక. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన పుస్తకంలో దావీదు చేసిన యుద్ధాలు ఇంకెవరు కూడా చేయలేదు. చాలా యుద్ధాలు చేశారు. అందుకే చాలా జాగ్రత్తగా గమనిస్తే చక్కటి మాట రాయబడి ఉంటుంది. యెహోవా యుద్ధములు అని రాయబడని. చేసింది దావీదేమో కానీ సహకరించింది దావీదుకు తోడై ఉంది. దావీదు అన్ని విషయాల్లో కూడా కంటికి రెప్పలా కాపాడింది ఎవరంటే దేవుడే. యుద్ధము యెహోవాదని చెప్పి ఏ దేశం మీదకి వెళ్ళినా సరే దావీదుకి ఆ యుద్ధంలో విజయాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. యుద్ధంలో ఆ దేశాన్ని మీద గెలిచిన తర్వాత ఆ దేశపు యొక్క సంపద అంతా ఎవరు వశమవుతుంది? ఇప్పుడు దావీదు వశమవుతుంది. బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, అవన్నీ కూడా ఆయా దేశాల మీద గెలిచిన బంగారం అంతా కూడా ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చాడో తెలుసా? దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. కావాలంటే అతను సొంతంగా ఉపయోగించుకోవచ్చు, కావాలంటే అతను కుటుంబ అవసరతల కొరకు ఉపయోగించుకోవచ్చు, కావాలంటే అతను తన రాజమందిరంలోనే ఒక బంగారంతో చేసిన మందిరాన్ని అతను నిర్మించుకోవచ్చు. కానీ అవేమీ చేయకుండా దావీదు అంటున్నాడు కదా, నా కష్ట స్థితిలో దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారు ఇదిగో శ్రేష్టమైన బంగారం కనిపించింది, షేబా దేశపు ఆ బంగారం కనిపించింది ఇక్కడ అని చెప్పిన వెంటనే దావీదు అనే మాట ఏంటో తెలుసా? ఇది మన ఇంటికి కాదు, ఇది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును. దేవుని సన్నిధిలో ఉపయోగపరచబడాలి, దేవుని సన్నిధిలో దీన్ని వాడాలి అని చెప్పి చక్కగా దేవుని కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు గారు. అందుకే అంటున్నాడు, నా కష్ట స్థితిలో ప్రయాసపడి దేవుని మందిరం కొరకు దీన్ని సమకూర్చాను. ఎన్ని మాట్లాడినాడు చూడండి 22:14లో.
2,00,000 మణుగుల బంగారం అండి. గ్రామ్ బంగారం కాదు. ఎంతండి? 2,00,000 మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ సఖ్యము కానంత. ఎక్కడని మాటినారా? ఎంతుందో తెలీదురా వాళ్ళ దగ్గర డబ్బు అంటాం కదా మనం. ఎంతుందో తెలీదురా, లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేదురా, చాలా కోటేశ్వరులు అంటాం కదా. ఇక్కడ దేవుని కొరకు దావీదు ఇచ్చినటువంటి స్థితి రాయబడి ఉంది. ఏమంటాడు తెలుసా? తూచ సఖ్యము కానంత ఇనుముంది, మణుగుల వెండి ఉంది. అందుకే ఆ మందిరాన్ని కట్టడానికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో అన్నింటిని కూడా దావీదు ఏం చేశాడంటే సమకూర్చాడు. వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు సొలొమోనుతో. సొలొమోను, నువ్వు చక్కగా దేవునిలో నిలబడుండు. చక్కగా దేవునిలో నువ్వు ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు నాకు ఏ రీతిగా సాయం చేశాడో ఆ దేవుడు నీకు కూడా సాయం చేస్తాడు. దేవుడు నీ చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం. నేను ఏ సమయమైనా సరే దేవుని కొరకు ప్రయాసపడ్డాను, ఆ ప్రయాస నాకు వృధాగా పోలేదని చెప్పి సొలొమోను సిద్ధపరిచాడు. ఇప్పుడు సొలొమోను మందిరం కడుతూ ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? నా దేవుడు సమస్త దేవతల కంటే పైనున్నవాడు గనుక, గొప్పవాడు గనుక ఆయనకు కట్టవలసిన మందిరము గొప్పదై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నివసించే మందిరం గొప్పగా ఉండాలి. అది నా ఇల్లు కంటే గొప్పగా ఉండాలి. అది నా స్థితి కంటే గొప్పగా ఉండాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి దేశపు రాజు ఆ మందిరం దగ్గరికి వచ్చి మందిరాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. కాబట్టి దేవుడు గనుడు కనుక ఆ గనుడుకు చేసే కార్యం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఘనత వహించినదై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. సొలొమోను అన్న మాట. సొలొమోనుకు దేవుడు కొలతలు ఇచ్చాడు దేవుని మందిరం కట్టడానికి. 60 మూరల పొడవు, 30 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఇది కొలతలు. ఆ కొలతలతో సొలొమోను మందిరం కడుతున్నాడు. మందిరం కడుతున్నప్పుడు మీరు గమనించాలి, ఆ మందిరం కడుతున్నప్పుడు అంట ఒక సుత్తి దెబ్బ కానీ, ఒక కర్ర దెబ్బ కానీ వినపడలేదంట. ఎందుకు వినపడలేదంటే ఆ మందిరానికి కావలసిన దానికంటే దావీదు ఏం చేశాడో తెలుసా? సమకూర్చాడు. ఏ ఏ దేశాల్లో అయితే దాని కొరకు ఏ ఏ వస్తువులు ఉన్నాయో ప్రసిద్ధిగాంచినవి అవన్నీ కూడా దావీదు ఏం చేశాడంటే సమకూర్చాడు. తర్వాత నా కొడుకు దీన్ని నిర్మిస్తాడు, ఖచ్చితంగా వాడికి ఇబ్బంది అవ్వకూడదు, వాడికి ఏ విధమైనటువంటి ఆటంకం ఏర్పడకూడదు, మందిరం కొరకు ఏ ఏ సామాగ్రి కావాలో అవన్నీ కూడా సమకూర్చాలంటే ఎంత కష్టమో ఆలోచన చేయండి. తన దేశంలో దొరికే వాటితో అయితే దావీదు ఏమైనా చేయొచ్చు. పక్క దేశం నుంచి మీరు గమనించాలి, తూరు సీదోము అనే ప్రాంతాలు కనబడతాయి. ఆ తూరు సీదోము అనే ప్రాంతాల నుంచి చందనం, అర్థమవుతుందండి, గంధకం, అలాగే అక్కడ రాయబడినటువంటి మాట దేవదారు సరళ వృక్షాలు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. అందుకే దావీదు మాట ఉపయోగించాడు, నా కష్ట స్థితిలో ఈ మందిరం కొరకు నేను ప్రయాసపడ్డా. దేవునికి మహిమ కలుగునుగా. ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఈ షారోను ప్రార్థన మందిరం గురించి ఒక మాట చెప్పగలం. ఖచ్చితంగా డిసెంబర్ 25 నుంచి, నిన్నే సాయంత్రం అనుకున్న మన యవనస్తులతో మాట్లాడడం, డిసెంబర్ 25వ తారీఖు నుంచి నిన్నటి వరకు దగ్గరగా ఈ మందిరంలో ఉన్న జనాభా 30 మందే కానీ ₹1,00,000 పైన ఖర్చు పెట్టాం. అందరికి ఒకసారి చప్పట్లు కొట్టుకోండి మనస్ఫూర్తిగా. కావాలంటే లెక్కలు ఉన్నాయి నా దగ్గర. డిసెంబర్ 25 నుండి నిన్న సాయంకాలం వరకు మన మందిరం ద్వారా ఖర్చు చేయబడిన ధనం అక్షరాల ₹1,00,000. అంతకంటే పైనే ఉంటుంది. ఇంకా నేను మామూలుగా రఫ్గా ఒక నెంబర్ కోసం చెప్పా. కానీ మన సామర్థ్యానికి మించి, మన శక్తికి మించి ఖర్చు పెడతాం. కానీ ఈ ఖర్చు ఏది కూడా వృధాగా పోదు. అంతకు రెట్టింపు దీవెనలు మీరు పొందుకుందురుగాక. దేవునికి మహిమ. ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తే సొలొమోను అంటాడు, ఎక్కడెక్కడ ఏం ఉందో, ఎక్కడెక్కడ ఏం కావాలో, ఎక్కడెక్కడ దేన్ని ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయండి. ఎందుచేతనంటే ఈ మందిరం సర్వ దేశాల్లో ప్రసిద్ధిగాంచినదే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మందిరాలు మన చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. మన సామర్థ్యానికి మించే మనం మందిరాన్ని కట్టుకున్నాం, మన పరిస్థితులకు మించే మనం మందిరాన్ని కట్టుకున్నాం. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి దేవుడు ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తున్నాడు. అదేంటంటే దేవుని మందిరం పట్ల మీకున్న మక్కువ. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మందిరం పట్ల మీకున్న ఆసక్తి. దావీదు అదే అంటున్నాడు, నా కష్ట స్థితిలో ప్రయాసపడి నా దేవుని మందిరం కొరకు కష్టపడ్డా. సొలొమోను, ఇదిగో ఇంతకంటే నువ్వు దీవించబడతావు, ఇంతకంటే నువ్వు అభివృద్ధి పరచబడతావు. నేను చేసిన భక్తి, నేను చేసిన ఆత్మీయ జీవితం అవేమి కూడా నీకు వృధాగా పోవు, ఇంతకు మించినటువంటి పేరు నీకు సంపాదిస్తావని చెప్పాడు. అదే రీతిగా దావీదు కంటే సొలొమోను పరిపాలన సువర్ణ అక్షరాలతో లిఖించబడిందిగా బైబిల్లో కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 40 ఏళ్లలో సొలొమోను ఒక్క యుద్ధం కూడా చేయలా. దేవునికి మహిమ కలుగును గాక. తన దగ్గర పండినది, తన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు తన దేశం కొరకు సుభిక్షంగా ఖర్చు పెట్టినటువంటి రాజుల్లో ప్రథముడుగా ఎవరు కనబడతారంటే సొలొమోను కనబడతారు. సొలొమోను అంతగా దీవించబడ్డ గల కారణం ఏంటో తెలుసా? దావీదులో ఉన్నటువంటి భక్తి, దావీదు దేవుని కొరకు చేసిన ప్రయాస. కాబట్టి మన ప్రయాస ఏదైతే ఉందో, మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవేమి కూడా వృధాగా పోవు. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం మీరు చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యం ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
ఎవరు ఈ గాయి అని మీరు ఆలోచన చేస్తే పేరు బాగుంది కదా వెరైటీగా, గాయి. గాయము కాదు గాయి. అర్థమవుతుందండి? ఇతను చాలా జాగ్రత్తగా గమనించాలి. కెంక్రియా అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి పౌలు గాని పరిచర్య చేయడానికి ఎవరొచ్చినా సరే వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇంకా నెలకొకరంగా మనం ఏం చేసాం? భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. కానీ గాయ అలా కాదండి. ఎప్పుడు భోజనాలు పెట్టినా మా కుటుంబమే మీకు ఆతిథ్యం ఇస్తది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు భోజనాలు పెట్టినా మా కుటుంబం మీకు ఆతిథ్యం ఇస్తది. ఆతిథ్యం ఇవ్వటంలో గాయకు మించిన వారు అక్కడ కనబడట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని పరిచర్య అన్నా, దేవుని సేవకులన్నా, దేవుని మందిరమన్నా గాయకి ఏముందో తెలుసా? ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అందుకే దావీదు అంటాడు, నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. దేవుడు అలా అలా రీతిగా ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు చేసినటువంటి పని. దేవునికి మహిమ కలుగును గాక. దావీదును దేవుడు అన్న మాట, ప్రియుడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటల్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇచ్చారు, మీ సాక్షులుగా వాడుకున్నారు. రాబోయే దినాల్లో ఇంకా ఘనమైన పాత్రలుగా పనిముట్లుగా వాడుకోండి. నీ మందిరం యొక్క విలువ, ప్రతిష్టత, నీ కృప మీరు మాకు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు. దేవ, నీ సన్నిధిలో నివసించే వరం ధన్యులని నీ వాక్యం చదివిస్తూ ఉంది కనుక నాయన మీ నామ మహిమ ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఏ విధమైనటువంటి సైతాన్ శోధన గలిబిలి లేకుండా నీ కృపాహస్తులు బలపరిచి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని రేపు నాయన ఆదివారం జరగబోయేటువంటి సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి సంఘ బిడ్డలందరూ కూడా దాంట్లో పాలు పంచుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. ఇది ప్రభా 25 సంవత్సరాలు నాయన మందిరాలు నిర్మించి నాయన ఎంతో ఘనమైన ఆశలు ఇచ్చారు. ఆశించబడినటువంటి వాడ లోనికి రా అని నీ మాట చెప్పిన ప్రకారంగా మేము దీవించబడ్డానికి నీ మందిరంలోకి రావాలి, మీ నామాన్ని మహింపరచాలి. నీ కృపాస్త బలపరిచి మీరే మహిం పొందించిన కానుకలు, సాక్ష్యాలు ప్రతిదీ కూడా దీవించి మీరే ఆశీర్వదించాలి. యేసు మడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు లేచి పెడదామండి. అందరు లేచి. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును ఈ సౌండ్ సిస్టమ్ ఇచ్చిన బిడ్డలకును సహకరించిన బిడ్డలకును దేవా జరుగుతున్న సంఘానికి జరుగుతున్న కార్యక్రమాలకి వచ్చిన ప్రతి ఒక్కరికి నడిపించి ఆశించి కాసి కాపాడుదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనమ్మా. మంచిది. సాక్షి అడగలేదు, సాక్షి